కాసేపట్లో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ధూళిపాల నుంచి స్టార్ట్ కానుంది. సత్తెనపల్లి, కొర్రపాడు, మేడికొండూరు, పేరచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా యాత్ర సాగనుంది. సాయంత్రం గుంటూరులోని ఏటుకూరు బైపాస్ వద్ద మేమంతా సిద్ధం సభలో జగన్ ప్రసంగిస్తారు. సభ అనంతరం తక్కేలపాడు బైపాస్, పెదకాకాని బైపాస్, వెంగళరావు నగర్, నంబూరు క్రాస్ మీదుగా ప్రయాణించి నంబూరు బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన బస శిబిరానికి సీఎం చేరుకుంటారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. కాసేపట్లో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ధూళిపాల నుంచి స్టార్ట్ కానుంది. సత్తెనపల్లి, కొర్రపాడు, మేడికొండూరు, పేరచెర్ల జంక్షన్ వద్ద నల్లపాడు మీదుగా యాత్ర సాగనుంది. సాయంత్రం గుంటూరులోని ఏటుకూరు బైపాస్ వద్ద మేమంతా సిద్ధం సభలో జగన్ ప్రసంగిస్తారు. సభ అనంతరం తక్కేలపాడు బైపాస్ వద్ద పెదకాకాని బైపాస్, వెంగళరావు నగర్, నంబరు క్రాస్ మీదుగా ప్రయాణించి నంబర్ బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన బస శిబిరానికి సీఎం చేరుకుంటారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతా ఉంది. మొత్తంగా ఈ రోజు సత్తెనపల్లి మీదుగా ఈ యొక్క సభ కొనసాగుతా ఉంది. అయితే దానికి తోడు ఇది గుంటూరు పార్లమెంట్ పరిధిలో కూడా ఈ యొక్క సభ ఏటుకూరు బైపాస్ రోడ్ లో ఈ యొక్క సభ నిర్వహించనున్నారు. భారీ బహిరంగ సభ కూడా నిర్వహించున్నారు. ఇప్పటికే ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలు కావచ్చు, అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వం చేసే విధానాలన్నింటినీ కూడా వివరిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఎవరైతే అభ్యర్థులు నిలబెట్టారో వాళ్ళ అభ్యర్థులందరికీ కూడా ప్రజలు ఓటేసి ఆశీర్వదించాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ప్రస్తుతం కూటమి ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో కూటమి సీఎం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ పథకాలు అదేవిధంగా ఒక్కరిని ఎదుర్కోవడానికి అన్ని పార్టీలు ఏకమై ఇబ్బంది పెడతామని, నేను ఒంటరిగా వస్తున్నాను కాబట్టి నన్ను అందరూ ఆశీర్వదించాలి, ప్రజలు ఎప్పుడు నాకు తోడుగా ఉంటారు, ఇంకా సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తాను. ఒకవేళ ఈ వాలంటరీ వ్యవస్థ అదేవిధంగా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా రేపు పొద్దున కూటమి అధికారంలో వాటన్నిటిని కూడా అధీనంలో తీసుకొని ప్రజలు చూసి ఓటేయాలని కూడా చెప్తా ఉన్నారు. దానికి తోడుగా అభ్యర్థుల్ని కూడా ఒక్కొక్కరినిగా స్టేజీ పైకి తీసుకొచ్చేసి వాళ్ళకి ఓటేయాలని కూడా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే మొత్తంగా ఈ రోజు మొత్తం కూడా గుంటూరులో ఈ యొక్క ఉమ్మడి గుంటూరులో ఈ యొక్క సభ కొనసాగుతా ఉంది. ఇప్పటికే నిన్న పల్నాడు ప్రాంతంలో కూడా ఈ సభ 2 రోజుల క్రితం పల్నాడు ప్రాంతంలో జరిగింది. దానికి తోడుగా పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నాయకులు, గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నాయకులు అందరితో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే అక్కడ కొంత సీట్లు మారుస్తారు, ఎంపీ అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపీ అభ్యర్థిగా చేసే అవకాశం ఉంది. విడుదల రజనీని కూడా ఎంపీ అభ్యర్థిగా పంపిస్తారు. అదేవిధంగా ఇప్పుడు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కిలార్ రోషేని ఎమ్మెల్యేగా ప్రకటిస్తారనే వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు అంశాన్ని కూడా ప్రస్తావిస్తారని కూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది సాయంత్రం అయితే ఈ యొక్క బహిరంగ సభ కొనసాగుతుంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.